నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 1-10-2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. తిథి నవమి రాత్రి 7:01 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:06 వరకు. యోగాలు అతిగండ రాత్రి తెల్లవారుజామున 12:34 వరకు. కరణము బాలవ ఉదయం 6:38 వరకు. కౌలవ రాత్రి 7:01 వరకు. రాహుకాలం ఉదయం 11:47 నుంచి 1:16 వరకు. గుళిక కాలం ఉదయం 10:17 నుంచి 11:47 వరకు. యమగండం ఉదయం 7:17 నుంచి 8:47 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:23 నుంచి 12:11 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:31 నుంచి 4:12 వరకు. వర్జం సాయంత్రం 4:28 నుంచి 6:09 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎక్కువ శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటాయి. ఉదయం పెద్దలతో కలిసి, అంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, పెద్దలతో కలిసి దైవ దర్శనం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రుల సౌకర్యాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు కూడా అధిక శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఆకస్మికంగా ధనం రాబడి కానీ, వచ్చిన ధనాన్ని సరిగ్గా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళనట్లయితే అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉన్న రీత్యా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే వైఖరిలో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను సాధించడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో చాలా వరకు అనుకూలతలు, అదేవిధంగా ప్రతికూలతలు ఉన్న రీత్యా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవుతాయి. అంతేకాకుండా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది, పడిన శ్రమకి తగిన విధంగా గౌరవాదులు లభ్యమవ్వడం అనేది, ఆర్థిక విషయాలు అనుకూలతలు ఏర్పడడం అనేది, మైత్రి బంధాలు సంఘంలో చక్కగా విశేషంగా గుర్తింపుతో రాణించడం అనేది, వ్యక్తిగతంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న ఫలితాలు మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉదయ సమయంలో అధిక శ్రమతో పనులు నిర్వర్తించుకుంటూ పనులు పూర్తి చేయడానికి అన్ని విధాల విశేషంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో పనులని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనలు అధికంగా ఉంటాయి. ప్రణాళికాపరంగా వెడుతున్న దానికి అధికంగా ఏదో రకమైన ఆటంకాల వల్ల ముందుకు వెళ్లే సందర్భంలో కొంత ఇబ్బందులు ఎదురైనా మీ తెలివితేటలను ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించుకుంటారు. అలాగే పెట్టుబడుల విషయం కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ అధిక శాతం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయం. శ్రమతో, ఖర్చులతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన హృదయాందోళనని అధిగమించగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలుస్తారు. శ్రేయోభిలాషుల యొక్క సలహా సహకారంతో నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం ఎక్కువ బిజీగా ఉండడం అనేది, అంటే దానివల్ల ఒక్క నిమిషం కూడా తీరికపాటి లేకుండా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఒక పక్కన, గృహ వాతావరణంలో రాకపోకలు, బంధుమిత్రులు వాటితో ఒక పక్కన, రెండింటితోనూ ఎక్కువ శాతం మీరు కృషితో చేస్తూ ముందుకు వెళ్తున్న పనులలో కూడా ఈ ఇద్దరితో, అంటే ఇటు పక్కన గృహ వాతావరణం మరి ఒక పక్కన ఈ యొక్క వృత్తిపరమైన విషయాల్లోనూ అధిక శాతం బిజీగా ఉండడం వల్ల, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ఒత్తిడితో సమయానికి ఆహార స్వీకరణ తీసుకోవడం అనేది తగ్గుతుంది. కనుక ముందుగా మీ యొక్క విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ సమయానికి ఆహార స్వీకరణ, అలాగే తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి మార్గాన్ని ఏర్పరచుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది, పట్టుదలతో అనుకున్న పనులు నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే కాకుండా మీతో పాటు ఉండే కొలీగ్స్ కానీ, మీ మాట వినే వ్యక్తులతో కానీ పనులన్నీ కూడా అనుకున్న సమయానికి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారంతో పాటుగా పట్టుదలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో నూతన ప్రయాణాలకి, అలాగే కమ్యూనికేషన్ విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. తోబుట్టువులతో మంతనాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కగా చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా మీరు మీ తెలివితేటలతో అనుకున్న సమయానికి అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. మీ కొరకు మీరు ఖర్చులు పెట్టుకోవడం అనేది, వ్యక్తుల్ని కలవడం, అనుకున్న సమయంలో పనులు చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ దానికి సంబంధించిన గ్రాఫ్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలతో పాటుగా ఆలోచనలు కూడా ప్రయోజనకారిగా ఉంటాయి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిపి నూతన విషయాలలో కొత్త ప్రాజెక్ట్స్ కోసం కావచ్చు, లేకపోతే కొత్త పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, అలాగే తోబుట్టువులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, మీ తోబుట్టువులతో కలిపి మీరు జాయింట్గా కొత్త విషయాలు ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేయడానికి కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండడంతో అనవసరమైన వ్యయాలు ఉన్నప్పటికీ దాన్ని నిరోధించే విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులు కొంతవరకు వాయిదా పడడం కానీ, లేకపోతే అధిక శ్రమతో పనులు అవ్వడం లాంటివి కానీ జరుగుతున్నప్పటికీ మొత్తానికి అనుకున్న సమయంలో అనుకున్న పనులు అవ్వడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో పనులు నిర్వర్తించుకుంటూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మా చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వారికి ఆశించిన లాభాలు పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాన్ని అందుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క కొలీగ్స్తో కానీ, లేకపోతే మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కానీ మీకు ఒక మంచి పేరు రావడం కానీ, మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ మొదలైన వాటికి ఈ రోజున విశేషంగా అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతిరోజులాగే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు ఇంకా సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అంతేకాకుండా దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అమ్మవారి నవరాత్రి రోజులు కనుక వీలైతే అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల కానీ, అలాగే మహిషాసురమర్దనికి సంబంధించిన శ్లోకాలు లాంటివి కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు. అనవసర ఆందోళనల్ని దూరం చేయడం, అన్ని విధాలా మీకు ఉన్నతిగా ముందుకు వెళ్ళడానికి ప్రయోజనకారిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక మీ సమయాన్ని బట్టి మీరు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలని
సాధించగలుగుతారు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ రోజున విశిష్టతను తీసుకున్నట్లయితే నిన్నటిదాకా నవరాత్రుల్లో నవదుర్గల గురించి మాట్లాడుకోవటం అయింది. ఈరోజు విశిష్టతని మనం చెప్పుకోవడానికి చూసినట్లయితే ఇది మహర్నవమిగా చెప్తాను దీన్ని. ఈ మహర్నవమి నాడు మహర్నవమి యొక్క విశిష్టత, మహర్నవమి నాడు చేసే కార్యక్రమాలు, అలాగే మహర్నవమి నాడు అమ్మవారి యొక్క అలంకారం, అంతేకాకుండా మహర్నవమి నాడు మనం మరొక శక్తిపీఠం గురించి మాట్లాడుకోవడం, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం కొంతవరకు క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజున మహర్నవమి అన్న పదంలోనే చాలా గొప్పది మహానవమి, చాలా గొప్ప నవమిగా ఈ రోజున చెప్తారు. ఈ రోజున అమ్మవారిని చక్కగా మహిషాసురమర్దని రూపంలో చూస్తాం అన్నమాట. అంటే మహర్నవమి నాడు మహిషాసురమర్దని ఆవిడ చేసుకునే మనం మంత్రం రూపంలో కూడా ఆవిడని దేవ్యై మహిషాసురమర్దిన్యై నమః అని కూడా ఆవిడ్ని శ్లోకాన్ని భావిస్తారు. అంతేకాకుండా అమ్మవారి రూపాన్ని మనం విశిష్టతని కూడా చూసినట్లయితే ఈ రోజున అమ్మవారు మహిషాసురుణ్ణి అలీజా పద్ధతిలో సంహరించి, అంటే ఆవిడ ఒక సింహవాహన రూపంలో ఉండి ఆ 4 చేతుల్లో కూడా, చేతిలో గద, మరొక చేతిలోనేమో కమండలం, మరొక చేతిలో పద్మం, అలాగే ఖడ్గం ఇవన్నీ ధరించి ఆవిడ వస్తున్న రూపంలో చాలా కనబడతారు. అయితే ఈ రూపంలోనే అమ్మవారు మహిషాసురుణ్ణి అలీడా పద్ధతి, అంటే ఏంటంటే నడుస్తున్న సింహం మించి ఆవిడ యుద్ధం చేసినట్టుగా ఆవిడతో పాటు ఆవిడ సింహవాహిని రూపంలో ఆవిడ రావడం. అసలు ఈ మహిషాసురమర్దిని అన్న దాని గురించి అసలు ఈ కథ ఏంటి అన్న విధానాన్ని కూడా చూసినట్లయితే, ఒకానొక ప్రదేశంలో ఒక ద్వైచవంశంలో ఒక మహిషాసురుడనే ఒక రాక్షసుడు జన్మించి అతను బ్రహ్మదేవుడి కోసం విపరీతంగా ఆయన వరం పొందడానికి తపస్సులు చేస్తాడు. ఎలా తపస్సు చేస్తాడంటే చివరికి బ్రహ్మదేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఏం కావాలి బాబు నీకని అడిగితే నాకు మరణం లేని వరం కావాలి అని అడుగుతాడు. అది ప్రకృతికి విరుద్ధం కనుక అది జరగదు, అలా కాకుండా ఇంకేదైనా వరం కోరుకుంటే ఇస్తానని చెప్తే అలా కాదు, నాకు ఈ వరమే కావాలి, ఎందుకంటే సాధారణంగా నాకు మిగిలిన వరాలంతా నాకు ఇది కాదు, ఇదే కావాలని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇంకేదన్నా కోరుకోమన్నా చాలాసేపు ఆలోచించి, స్త్రీలంటే అబలలు, వాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు కాబట్టి అలాంటి అబలలు మనం ఏం చేయలేరు కాబట్టి నేను పురుషుడి చేతిలో మరణం రాకుండా ఉండేట్టుగాను, ఏ జంతువుతో కానీ దేంతో కానీ నాకు మరణం రాకుండా ఉండాలన్నట్టుగా అలాంటి వరం కోరుకుంటాడు. అంటే స్త్రీలైతే ఏం చేయలేరు కాబట్టి, అబలలు కాబట్టి. సరే అని చెప్పి ఆ వరం ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఎప్పుడైతే వరం అనేది పొందాడో ఆయన ఇంకా మహిషాసురుడు, అంటే మహిషం అంటే గేదె తల, అతని యొక్క లైఫే గేదెకి జన్మించినట్టు గేదె తల అనమాట. తను ఎప్పుడైతే ఆ వరం పొందాడో ఆ వరంతో ఇంకా ఇష్టారాజ్యంగా అందరినీ ఇబ్బంది పెట్టడం, ఇంద్రుడి మీద కూడా వెళ్ళిపోవడం, ఇంద్ర పదవిని పొందడానికి, అలాగే అందరినీ రాక్షస రూపంలో అన్ని రకాలుగా హింసలు పెట్టడం, సాధారణ ప్రజలు, జంతువులు, జాలాలు, మనుషులు, తర్వాత ఈ యొక్క దేవతలు అందరినీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడంలో అన్ని రకాలు ఎప్పటికీ అందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోతారు. ఇంక ఇది కాదని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళందరూ కూడా భగవంతుడిని శరణు వేడతారు. ఏంటిది ఇలా గనకైతే మా జీవితాలు ఏమవుతాయని చెప్పని అడిగితే, అయితే ఏం చేస్తారంటే అప్పుడు అందరూ కలిసి అందరి దేవతల క్రోధం నుంచి ఒక స్త్రీ, సుకుమారమైన స్త్రీ ఉద్భవిస్తుంది. ఆవిడకి 18 బాహువులు ఉంటాయి. ఆవిడ తేజస్సు, ఆవిడ యొక్క ముఖం శివుడి నుంచి, బాహువులు ఈ యొక్క విష్ణుమూర్తి నుంచి, అలాగే పాదాలు బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉండి 18 బాహువులతో ఆవిడ వస్తుంది. ఆవిడని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే శివుడు తన యొక్క తేజస్సుని, అలాగే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వెంటనే ఆయన యొక్క చక్రాన్ని ఇచ్చి, అలాగే ఈయన యొక్క ఈ వరుణుడు వచ్చేసి ఆమెకి ఇమీడియట్గా కమండలాన్ని, తర్వాత ఈ యొక్క ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, అంతేకాకుండా ఆమె తండ్రి హిమవంతుడుగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే సింహాన్ని వాహనంగాను, ఇలాగ అందరూ అంటే ఒకళ్ళు త్రిశూలాన్ని, ఒకళ్ళు చక్రాన్ని, ఒకళ్ళు వజ్రాయుధాన్ని, ఒకళ్ళు కమండలాన్ని, ఒకళ్ళు సింహాన్ని, ఇలా దేవతలందరూ తలొకటి ఆవిడకి ఇచ్చి అనేక రకాలైన శక్తులను ఆవిడకి ఇస్తారు. 18 బాహువులతో, అంటే 18 చేతులతో ఆవిడ సిద్ధపడుతుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే వెళ్ళి చాలా భీకరంగా ఇతనితో ఫస్ట్ ఇతనికి 5 ఇతని యొక్క ఉంటారు, ఇతని అసిస్టెంట్లు అనుకోవచ్చు, అతని దగ్గరికి వెళ్ళడానికి ముందు వాళ్ళ 5తోనూ ఆవిడ భీకరంగా పోరాడి వాళ్ళ 5 ఇది చేసేసి వాళ్ళని చేసే సమయంలో ఆవిడ సింహం కూడా విజృంభించి 5 ఆవిడ ఇది చేసేస్తుంది. తర్వాత ప్రధానంగా ఇతని దగ్గరికి వెళ్ళి ఇతను అనేక విధాలుగా చాలా 9 రోజులు చాలా విధి విధానాలుగా అతనితో పోరాడుతుంది. ఆ పోరాడేటప్పుడు
వాడు మానవ రూపంలో, రాక్షస రూపంలో, తర్వాత యొక్క మహిష రూపంలో అన్ని రకాల రూపాలు తీసుకుంటాడు. అయినా సరే అమ్మవారు ఊరుకోకుండా అతన్ని ఇది చేస్తామట. అలాంటి మహిషాసురుణ్ణి ఆవిడ అలీడా పద్ధతి అంటారు. ఆ పద్ధతిలో సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దని అని చెప్పి ఆవిడ్ని ఈ రోజున కొలుస్తారు. అంటే చాలా విశేషం. మామూలుగానే నవమి ప్రతి నెల మనకి 2 వస్తాయి, కానీ సంవత్సరంలో 24లోనే ఇది మహానవమి, అంటే చాలా గొప్ప నవమి. ఈ రోజున మహిషాసురుణ్ణి ఆవిడ ఇది చేసిన రోజు కాబట్టి మహానవమిగా మహిషాసుర మర్దని రూపంలో అమ్మవారు మనకు కనబడుతుందన్నమాట. అలాంటి అమ్మవారిని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శోకాలు, అనారోగ్యాలు, బాధలు మొదలైన వాటిని అధిగమించే శక్తి అనేది వ్యక్తికి రావడానికి, గ్రహపీడలు, గ్రహ దోషాలు, మానసిక అలజడులు, అనవసర ఆందోళనని అధిగమించడానికి మనకి సహకరించే అమ్మవారి గురించి మాట్లాడుకుంటాం కనుక అలాంటి అమ్మవారిని ఈరోజు విశేషంగా అమ్మవారిని ప్రార్థిస్తారు. అయితే ఈ రోజున యొక్క విశేషతల్లో ఇంకా ఏంటంటే ఈ రోజున కొన్ని చోట్ల ఆయుధ పూజ కూడా చేస్తారు. సాధారణంగా ఆయుధ పూజలు అంటే మన ఆయుధాలు లేకపోతే ఏదో అనే మాత్రమే కాదు. ఒకప్పటి రోజుల్లో ఆయుధాలు అంటే ఈ రకమైనవన్నీ వస్తాయి. ఇప్పటి రోజుల్లో ఆయుధాలుగా మనం ఏం చెప్తామంటే మామూలుగా మన వాహనాలని కూడా మనం ఆ రోజున పూజాది కార్యక్రమాల్లో, అంటే వెహికల్స్ ఏదైనా సరే, కార్లు కానీ, స్కూటర్లు కానీ, సైకిల్ కానీ, ఏదైనా సరే వ్యక్తులు, అలాగే విద్యార్థులు అయితే విద్యకు సంబంధించిన పరికరాలు అన్నిటినీ కూడా ఈ రోజున తప్పనిసరిగా చక్కగా వాటిని పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత వాటన్నిటినీ కూడా అస్త్రాలకు అన్నిటికీ పూజ చేయడం మొదలైనవన్నీ కూడా ఈ రోజున విశేషంగా కూడా చేస్తారు. ఆయుధ పూజలు చేసుకోవడం. కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే ఈ రోజున అమ్మవారికి చెరుకు గడలు అవి ఇవ్వడం అనేది నైవేద్యంగా కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అమ్మవారిని విశేషంగా ఈ యొక్క పద్ధతిలో మహిషాసురుడిని ఇది చేసింది కాబట్టి మహానవమి కాబట్టి ఆ రోజున ఆయుధ పూజ కూడా చేసుకుంటూ అమ్మవారి విశిష్టతల్ని కీర్తించుకుంటూ అమ్మవారి దర్శనం కోసం కాంక్షించుకుంటూ వ్యక్తులు ముందుకు వెళ్ళడం అనేది మహానవమిలో భాగంగా చెప్తారనమాట. అంటే ఈ రోజున ఆవిడ యొక్క అవతార విశేషం ఆ రకంగా ఉంటుంది. అలాగే మళ్ళీ మనం ఇంకొక విధానాన్ని కూడా తీసుకున్నట్లయితే మామూలుగా అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నాం దేవియే మహిషాసురమర్దిని. ఇది కాకుండా అమ్మవారిని శరన్నవరాత్రుల్లో 11 రోజులు 11 రకాలైన విశేష అలంకారాలు, నైవేద్యాలు, అలాగే అమ్మవారి రూపం, అలాగే అమ్మవారికి ధరింపజేసే వస్త్రం, వీటి గురించి కూడా తీసుకున్నట్లయితే ఈ రోజున అమ్మవారిని విశేషంగా మహిషాసురమర్దని రూపంలో ఇది చేసి అలంకరించి, అలాగే అమ్మవారికి ఈ రోజున చక్కెర పొంగలి, గారెలు, పులిహార, వడపప్పు, పానకం ఇత్యాదివన్నీ, నిమ్మరసం, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఎర్రని చీరని ధరింపచేస్తారు. అంటే ఉగ్ర రూపంలో సింహవాహన ధరించి ఆవిడ ఎప్పుడైతే ఇంత భీకరంగా పోరాడి అలాంటి మహిషాసురుణ్ణి ఆవిడ హతమార్చిందో ఆవిడని ఈ రోజున జనులందరూ విశేషంగా కీర్తించి ఆవిడ కోసం ఎంతో చక్కగా ఆవిడ యొక్క దర్శనం కోసం ప్రయత్నాలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఇది ఇంకో విధానం. అయితే ఈ రోజున ప్రతిరోజులాగే మనం చెప్పుకునే ఒకానొక విశిష్టత ఏంటి? మామూలుగా అమ్మవారి కథనం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే అమ్మవారికి సంబంధించి ఒకానొక శక్తిపీఠం గురించి కూడా ఇవాళ మనం చెప్పుకోవాలి. ఇక్కడ శక్తిపీఠాలంటేనే ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. అంటే దేనికి? సతీదేవి యొక్క శరీరంని ఖండించిన భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అది ఒక శక్తిపీఠంగా వచ్చింది. అంటే అమ్మవారిని ఎప్పుడైతే తండ్రి నిరీశ్వరయజ్ఞం చేస్తున్నప్పుడు అమ్మవారు అక్కడికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం పిలవకపోయినా అక్కడ ఆమెకి జరిగిన అవమానం వల్ల కాలి గోటితో త్రుటితో ఆవిడ ఒక ఇది సృష్టించుకొని తన దేహాన్ని ఆవిడతో చాలించుకున్నప్పుడు ఆ బాధలో శివుడు ఆమె యొక్క శరీరంతో తాండవం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంతో ఆవిడ శరీర ఖండిత భాగాలు వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయో అవన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా మనకి చెప్పుకుంటాం. మన భారతదేశం పుణ్యభూమిగా అందులో ఆవిడ యొక్క శారీరక ఖండాలు పడిన ప్రతి ప్రదేశాన్ని ఒక విశిష్టమైన దైవత్వాన్ని సిద్ధింపచేసి అలాగే ఆధ్యాత్మికత దాంతోపాటు వ్యక్తికి ఒక ముక్తి మోక్షం లభించే ప్రదేశంగా ఏర్పడ్డాయని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అవి ఒక్కొక్కటి కొందరు 108 అని, కొందరు అలా కాదు 52, 51 అని ఇలా చెప్పినా ప్రధానంగా శంకరాచార్యులు గారు చెప్పిన లంకాయాం శాంకరి అన్న ప్రధానమైన దాని ప్రకారం తీసుకున్నట్లయితే 18 అతి ముఖ్యమైన శక్తిపీఠాలుగా అమ్మవారివి విలసిల్లుతున్నాయి. అందులో ఒకానొక శక్తిపీఠమైన మనది ఇప్పుడు మాట్లాడుకునేది ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో మైసూరు దగ్గర
మైసూర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండేశ్వరి దేవి శక్తిపీఠం గురించి ఇప్పుడు మనం కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చాముండేశ్వరి శక్తిపీఠం అనేది 4వ శక్తిపీఠంగా, అక్కడ అమ్మవారి కేశములు అంటే ఈ యొక్క తల వెంట్రుకలు పడిన ప్రదేశంగా దాన్ని వాళ్ళు చెప్తారు. అంటే అది విశిష్టమైన శక్తిపీఠంగా చెప్తారు. చాముండేశ్వరి దేవిని వాళ్ళు కన్నడ వాళ్ళు వాళ్ళ యొక్క ఇదిగా వాళ్ళ యొక్క రాష్ట్రానికి ప్రముఖ దేవతగా వాళ్ళు పూజించుకుంటారు. ముఖ్యంగా ఈ చాముండేశ్వరి దేవాలయం అనేది చాముండి హిల్స్ అంటారు. ఆ కొండ మీద అమ్మవారి యొక్క దేవాలయం అనేది ఏర్పడింది. దీని యొక్క స్థల పురాణం గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మొట్టమొదటిగా ఈ ప్రదేశం మైసూర్కి దగ్గరగా ఉంది, 13 కిలోమీటర్ల దూరంలో. మైసూర్ అనే ప్రదేశం మహిషాసురపురం, మహిషాసురుడి నుంచి మైసూర్ అనే పదం వచ్చినట్టు చెప్తారు. ఆ మహిషాసురుడు ఎవరు? మహిషాసురమర్దని చేత ఇదైన మహిషాసురుడే ఆ మహిషాసురుడు. ఆ మహిషాసురుడి పేరు మీద ఒకానొకప్పుడు ఆ ప్రదేశాన్ని మహిషాసురుడు పరిపాలించేవాడు. అయితే ఆ ప్రదేశంలోనే అమ్మవారు అతనితో యుద్ధం చేసి అతన్ని ఇది చేసింది కనుక ఆ ప్రదేశంలో ఆ కొండ మైసూరు దగ్గర చాముండి హిల్స్గా ఉండిపోయింది. మహిషాసురుడి పేరు మీద మైసూర్ అనే ప్రదేశం ఏర్పడింది. అది 4వ శక్తిపీఠంగా ఉండడం అనేది జరిగింది. అక్కడ అమ్మవారు చాముండేశ్వరి దేవిగా చాముండి అని, దుర్గా అని, పార్వతి అని రకరకాల పేర్లతో అమ్మవారిని కీర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి అమ్మవారు అక్కడ ఆ రూపంలో ఏర్పడి మొత్తం కర్ణాటక, మొత్తం మైసూర్ కానీ కర్ణాటక కానీ ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఆవిడ కాపాడుతూ ఉంటుంది, సర్వదా రక్షిస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అది చిన్న దేవాలయంలానే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎప్పుడైతే ఈ మైసూరు రాజులు పరిపాలించి ఈ యొక్క కృష్ణరాజు వడియారు వాళ్ళందరి పరిపాలనలో చాలా విశిష్టంగా, చాలా పెద్దగా అది విస్తరణ జరిగి చాలా చక్కగా రూపుదిద్దుకుంది. ఆ దేవాలయం కూడా ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ముందు ఏంటంటే అది దాదాపుగా 3000 మెట్లు ఉన్నట్టుగా ఉంటుంది. అది దాన్ని హొయసలలు 13వ శతాబ్దంలో నిర్మించారు ఆ సమయంలో అన్నట్టు చెప్తారు. అయితే మనం వెడుతున్నప్పుడు స్టార్టింగ్లో గణపతి దేవాలయం చిన్నది ఉంటుంది, గణపతి అది దాటి కొంచెం చిన్నగా మెట్లకి పైకి ధ్వజస్తంభంలా ఉంటుంది. తర్వాత లోపల అమ్మవారు చాలా చక్కగా శక్తి స్వరూపిణిగా అమ్మవారు చిన్నగా చాలా చక్కగా కనబడతారు మనకి. అయితే ఆ దేవాలయంలో కొంచెం ముందుకి ఈ కృష్ణరాజు వడియారు, 3వ కృష్ణరాజు వడియారు యొక్క పెద్ద బొమ్మ, ఎందుకంటే ఆయన తన 3 భార్యలతో కలిసిన పెద్ద చిత్రపటం లాంటిది మొత్తానికి అది ఉంటుంది. ఎందుకు అంటే ఆయన అక్కడ అమ్మవారికి తెప్పోత్సవానికి సంబంధించిన రథాన్ని కూడా ఆయన బహుకరించినట్టు, సింహ రథాన్ని బహుకరించినట్టుగా కూడా చెప్తారు. అంత చక్కటి రథాన్ని కూడా అక్కడ చూస్తాము. అంతేకాకుండా ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రదేశంగా ఈ అమ్మవారిని చెప్తారు. నవరాత్రి నుంచి అంటే 7వ రోజు నుంచి తీసుకుంటే అక్కడి నుంచి దాదాపుగా 12 రోజుల పాటు అమ్మవారికి విశేష అలంకరణలు, అమ్మవారికి పెట్టే ఆ యొక్క వెండి, బంగారం, రత్నాలు, వాటి సంబంధించినవి ఎన్ని రకాల ఆభరణాలంటే వాటిని ఒక బందోబస్తులో తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించి అతి జాగ్రత్తగా ఆ జడబిళ్ళ కావచ్చు, జడ కావచ్చు, ముక్కెర కావచ్చు, అలాగే ప్రతి చిన్నది అమ్మవారి యొక్క కర్ణాభరణాలు అన్నీ చాలా విశేషంగా చాలా జాగ్రత్తగా దాస్తూ పచ్చల పథకం ఇవన్నీ కూడా వాళ్ళు ఈ యొక్క మైసూరు రాజులే అమ్మవారికి ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగింది. అది సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి అలంకరిస్తారు. అది చూడడానికి దేశ విదేశాల నుంచి మనుషులు ఆ దసరా ఉత్సవాల కోసం పెడతారు. అసలు నిలబడడానికి మనకి జాగా ఉండదు. అంత చక్కగా అమ్మవారిని విశేషంగా అలంకరించి అమ్మవారికి అప్పట్లోనే అప్పటి రాజులు వాళ్ళు ఏం చేశారంటే నవరత్న మాలిక అని చెప్పి నక్షత్ర మాలిక అంటే 27 నక్షత్రాలకు సంబంధించిన మాలికలాగా 9 నవరత్న మాలికలాగా ఆవిడికి ఆభరణాలు కావచ్చు, ఆవిడ మీద శ్లోకాలు పఠించి అంత ఇదిగా అమ్మవారిని విశేషంగా ఆవిడ యొక్క అంటే ప్రతి వాళ్ళు కూడా అమ్మవారు రక్షణ అనేది ఆవిడ దగ్గర లభ్యమవుతుంది అన్న ఒక ధైర్యం, అలాగే విశేషంగా అలంకరణ, అలాగే ఒక శక్తిపీఠంగాను, అంతేకాకుండా అమ్మవారికి అక్కడ ముఖ్యంగా నవరాత్రి సమయాల్లో అలంకరణ విధానం దాదాపుగా 12 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఆభరణాలన్నింటినీ అలంకరించిన తర్వాత మళ్ళీ ఈ తెప్పోత్సవం కూడా అయిపోయిన తర్వాత, వార్షికోత్సవం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ అదే పెట్టెల్లో పెట్టేసి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి రాస్తారు. కానీ ఏంటంటే అంత విశేష శోభతో అమ్మవారి యొక్క జడబిళ్ళ దగ్గర నుంచి అలంకరణ చేసే విధానం దగ్గర నుంచి అది చూడడానికి 2 కళ్ళు చాలనట్టు నవరాత్రి 7వ రోజు నుంచి మొదలవుతుంది. అది చాలా చాలా విశేషమైంది. ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించటం బట్టి వ్యక్తులకి ఆర్థిక విషయాలు మాత్రమే కాకుండా చాముండేశ్వర దేవి భయాలను తొలగించే అమ్మ,
బాధల్ని, గ్రహపీడల్ని, కష్టాలని, ఆందోళనల్ని, నష్టాలని, మానసిక సమస్యల్ని అన్నిటినీ కూడా అధిగమించడానికి మనకి వరాలిచ్చే తల్లిగా చాముండేశ్వరి దేవిని విశేషంగా కీర్తిస్తారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ నగరానికి వెళ్లే ముందు, అంటే మైసూర్ దానికి వెళ్లే ముందు స్టార్టింగ్లో మనకి ఈ యొక్క మహిషాసురుడి ప్రతిమ కూడా ఉంటుంది. రంగురంగుల్లో చాలా పెద్దదనమాట. చాలామంది అక్కడ నిలబడి దాంతో కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద ప్రతిమ, ఓ చేతిలో ఏమో పాము, ఓ చేతిలోనేమో ఒక కత్తి ఉన్నట్టుగా ఒక పెద్ద మహిషాసురుడి బొమ్మ కూడా ఉంటుందన్నమాట. అంటే ఆవిడ మహిషాసురు మర్దిని కదా. మరి మైసూర్ అనేది మహిషాసురుడి పేరు మీద ఏర్పడింది కదా. అది గేదె తలగలిగిన రాక్షసుడు కదా. మరి ఆయన పరిపాలించి తర్వాత హెల్లో మనకి అందరూ కూడా వీళ్ళు వడయారులు, కృష్ణరాజ వడయారులు వీళ్ళు పరిపాలించడం, అమ్మవారిని చాలా చక్కగా విస్తరించడం, అమ్మవారికి చాలా రకాలుగా వాళ్ళు ఇది చేయడం, ఆ దేవాలయాన్ని చాలా చాలా చక్కగా పునరుద్ధరించి చాలా అన్ని రకాలుగా కూడా ఒక దైవ శోభతో చక్కగా అన్ని రకాల దేవాలయాలు చుట్టుపక్కల ఉన్నట్టుగాను అది ఒక అత్యద్భుతంగా ఆధ్యాత్మికతకి పుట్టినిల్లుగా చూసే కొద్దీ ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటుంది. అంటే నిజంగానే మనకి డైరెక్ట్గా మన వైపు అమ్మవారు యొక్క కటాక్షం ఉన్నట్టుగా ఒక చక్కటి భావన. అది ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యక్తులందరూ చూడడం, ఇది చూడడానికి 2 కళ్ళు చాలదు. దసరా ఉత్సవాల అంటేనే మొట్టమొదటి చెప్పుకునే ప్రదేశంగా ఈ మనకి ఆంధ్ర తెలంగాణ కాకుండా వేరే ప్రదేశాల్లో చెప్పుకున్నప్పుడు మైసూర్ని చెప్తారు. ఇటుపక్కన మనకి ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారు ఎలాగో అటుపక్కన వాళ్ళవైపు ఈ మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారు, అది శక్తిపీఠం కూడా అవ్వడం అనేది, దాంతోపాటుగా ఆ స్థల పురాణం అదంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. తప్పనిసరిగా ఎప్పుడు అవకాశం ఉంటే తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి వ్యక్తులు చరితార్థులు అవ్వాల్సిన ఇదైతే ఆనందాన్ని ఇస్తుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.